హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్. ఈరోజు నేను మా సన పెళ్లి వీడియో పెడుతున్నాను. చాలామంది అడుగుతున్నారు పెళ్లి వీడియో పెట్టండి అని. మరి ఎంతమంది లైక్ చేస్తారో చూద్దాం. అసలు లైకులు కొట్టరు, చూస్తారు కానీ లైకులు మాత్రం తక్కువ కొడతారు. మీరు లైక్ కొట్టడం వల్లనే కదా నా వీడియో చాలా వరకు షేర్ అవుతుంది. అందరూ షేర్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల నా వీడియో చాలా దూరం వెళ్తుంది. మీ లైక్ మీదనే ఆధారపడి ఉంటుంది. దానికి ఏం డబ్బు ఖర్చు కాదు కదండి. లైక్ అయితే చేయండి ప్లీజ్, లైక్ చేయండి. మా సనకైతే పెళ్లి కూతురు చేసాము, ఇంకా రెడీ చేసాము. ఇప్పుడైతే ఫంక్షన్ హాల్కి తీసుకెళ్తున్నాము. ఫంక్షన్ హాల్కి వెళ్తూ మా అత్తయ్య సనకు నానమ్మ అయితే పెరాలసిస్ కదా మా అత్తమ్మకు. ఆమె ఎక్కడికి రాలేదు కాబట్టి ఆమె ఆశీర్వాదం కోసం అయితే తీసుకెళ్ళి ఆమె ఆశీర్వాదం తీసుకుంటున్నాం. ఆమె అయితే మంచిగా దువా చేస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఫంక్షన్ హాల్కి అయితే తీసుకెళ్తున్నాం. డబ్బుల సప్లైకి మోగిపోతుంది, మారు మ్రోగిపోతుంది.
డప్పు సప్పుళ్ళతోటి అందరూ డ్యాన్సులు వేసుకుంటూ పెళ్లి కొడుకునైతే ఫంక్షన్ హాల్కి తీసుకొచ్చారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అయితే ఫంక్షన్ హాల్కి చేరుకున్నారు. ఇక్కడైతే నికా చదువుతున్నారు. ఖాజీ సాబ్ వచ్చారు, నికా చదువుతున్నారు. అందరైతే కూర్చున్నారు, వింటున్నారు. ఖాజీ సాబ్ చాలాసేపు ఇట్లా చేస్తారన్నట్టు. అవి సంతకాలు పెట్టించి ఇద్దరికి సమ్మతమైన, ఇద్దరికి ఇష్టమైన అని చెప్పేసి అవన్నీ అడిగి ఇద్దరికి సంతకం చేపిస్తారు. సంతకం చేపించిన తర్వాత ఇద్దరికి పెళ్ళి అయిపోయినట్టు లెక్క. చూడండి, మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి. ఇదైతే చాలా బాగుంటుంది. జనం అయితే చాలామంది వచ్చి కూర్చున్నారు. ఈ నికా ఇక్కడ అవుతుంది. అక్కడ పక్కనైతే భోజనాలు అయితే అరేంజ్ చేసాం. భోజనాలు కూడా పెడుతూనే ఉన్నాం. లేట్ అయింది కదా, నైట్ పెళ్ళి అయితేనేమో తొందరగా కొంచెం వీలవుతుంది. ఇప్పుడు ఈ డే పెళ్ళి కాబట్టి మధ్యాహ్నం నమాజ్ చదివినాకనే అందరూ వస్తారు, వచ్చి కూర్చుంటారు అన్నట్టు. అందుకే డే పెళ్ళి కొంచెం లేట్గానే అవుతుంది. ఇంకా ఉదయం నుంచి అయితే పిల్లగాడికి అవన్నీ రస్మానాలు అవన్నీ వేసరికి చాలా టైం పడుతుంది. నికా తొందరగా పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోలేం. ఇంకా వేలు పట్టుడు ఇవన్నీ ఉంటాయి కదా ఫంక్షన్కి. ఇవన్నీ చేసేసరికి నైట్ నుంచి మొత్తం ఇవన్నీ అయ్యేసరికి ఈ టైం అవుతుంది. ఇంకా చాలామంది అయితే వచ్చి కూర్చున్నారు, చూస్తున్నారు. ఈ నికా అయిపోగానే భోజనాలు అయితే పెడుతూనే ఉన్నారు. భోజనాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ నికా పక్క అయిపోగానే పెళ్లి కూతురుకైతే పెళ్లి కూతురికి మొత్తం అవన్నీ ఉంటాయి. జుల్వా అయ్యే వరకు మేము అన్నీ చేస్తూనే ఉంటాం అన్నట్టు. ఇక్కడ మొత్తం భోజనాలు అయ్యేసరికి 4 అవుతుంది. కంప్లీట్ అయ్యేసరికి 4:30 వరకు అవుతుంది భోజనాలు కంప్లీట్ అయ్యేసరికి. ఈలోగా అయితే ఇవన్నీ అవుతున్నాయి అన్నట్టు. ఇవన్నీ అయిపోయాక ఇప్పుడు అందరు లేస్తున్నారు. అమ్మాయి దగ్గరికి వెళ్తారు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టించుకుంటారు. అమ్మాయి నీకు ఇష్టమేనా అని సంతకాలు పెట్టించుకుంటారు. అమ్మాయి కూడా ఇష్టమైన అందరూ దువా చేస్తున్నారు చూడండి. ఇక్కడ అయితే అందరు కూర్చొని దువా చేస్తారు అన్నట్టు. వాళ్ళిద్దరు బాగుండాలి, ఎప్పటికీ వాళ్ళు సుఖ సంతోషాలతోటి ఉండాలి అని చెప్పేసి అందరూ దువా చేస్తారు. ఈ దువా అయిపోయిన తర్వాత అమ్మాయికి సంతకాలు చేయించి ఇంకా అమ్మాయి వాళ్ళ అత్తగారు నల్ల ఊసలు అవన్నీ కడతారు. ఈ తతంగం అంతా అయిపోయేసరికి ఈవినింగ్ 5 అవుతుంది. ఇంకా ఇప్పుడైతే అందరు దువా చేశారు, అయిపోయింది. అమ్మాయి దగ్గరికి అయితే వెళ్తారు. అమ్మాయి దగ్గరికి వెళ్ళి సంతకాలు అయితే పెట్టించుకొని వస్తారు. చూడండి, అందరైతే అమ్మాయి దగ్గరికి వెళ్తున్నారు, వెళ్ళి సంతకాలు పెట్టించుకొని వస్తారు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, మిశ్రీ, బాదం ఇవన్నీ అయితే అందరికీ పంచిపెడతారు అన్నట్టు. నికా అయిపోగానే ఇవన్నీ అందరికీ పెడతారు. పెళ్ళి కొడుకు మీద చల్లుతారు. ఇవన్నీ మిశ్రీ, బాదం ఇవన్నీ అయితే పెళ్ళి కొడుకు మీద చల్లుతారు. ఇంకా పెళ్ళి కూతురు మీద కూడా చల్లుతారు. అందరూ కలిసి ఆశీర్వదిస్తుంటారు. అందరూ కలిసి చూడండి, హక్ చేసుకొని అందరూ ఆశీర్వదిస్తారు. ఇంకా పెళ్ళి కూతురు దగ్గరికి కూడా వచ్చి సైన్ చేయించుకొని వెళ్ళారు. ఇప్పుడైతే వాళ్ళ అత్తగారు వచ్చి నల్ల ఊసలు కడతారు అన్నట్టు. ఇక్కడ లేడీస్ మొత్తం అమ్మాయికి ఆశీర్వదిస్తున్నారు. అందరూ దగ్గరనే నిలబడ్డారు అమ్మాయి దగ్గర. ఇంకా ఇప్పుడు కాసేపట్లో అమ్మాయికి వాళ్ళ అత్తగారు నల్ల పూసలు కడతారు. ముస్లిమ్స్ పెళ్ళిళ్ళలో ఇలాగే ఉంటుంది. సిగ్నేచర్ అయిపోయాక అమ్మాయికి నల్ల పూసలు కడతారు. చూడండి, వాళ్ళ అత్తమ్మ అయితే అమ్మాయి వాళ్ళ అత్త నల్ల పూసలు కడుతున్నారు. ఇంకా దీని తర్వాత మా అమ్మాయి కూడా పక్కనే ఉంది. అందరైతే మేమందరం అక్కడే ఉన్నాం, అమ్మాయి చుట్టూ ఉన్నాం. ఈ సమయంలో అమ్మాయికి కొంచెం బాధగా ఉంటుంది. పెళ్ళి కూతురికి ఏడుపు కూడా వస్తుంది. ఇంకా వేరే ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది కదా, ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళే అమ్మాయికి కొంచెం దుఃఖం బాగుంటుంది. అందుకే మేమందరం అయితే ఇక్కడే నిలబడిపోయాం.
ఈ తతంగం మొత్తం అయితే చాలా బాగుంటుంది. ఇంకా అమ్మాయికి తల మీద మిశ్రీ బాదం వేస్తారు. వేసి అందరు తినిపించి శుభాకాంక్షలు చెప్పేసి ముబారక్ అని అమ్మాయికి చెప్పి అందరూ హగ్ చేసుకుంటారు. అందరూ ఇక్కడ హగ్ చేసుకుంటారు అన్నట్టు, ఒకళ్ళకొకళ్ళు శుభాకాంక్షలు చెప్పుకుంటూ. నల్ల పూసలు అయితే వేసేశారు. దీని తర్వాత నల్ల పూసల కార్యక్రమం అయిపోయాక పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అయితే భోజనం చేపిస్తాం. భోజనం అయినాక ఇంకా జుల్వా ఉంటుంది, ఇవన్నీ అయితే చేస్తారు. చాలా వరకు అయితే నల్ల పూసలు వేసినాక ఇంకా గోల్డ్ది కూడా ఒకటి తీసుకొచ్చారు వాళ్ళు. నేను బరిలో చూపించాను కదా గోల్డ్ది నల్ల పూస, అది కూడా వేస్తున్నారు అన్నట్టు. అది కూడా వేసేస్తారు. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మాయికి చూడండి, పెళ్ళి కూతురికి జుల్వా అనేది చేస్తారు అన్నట్టు. ఈ జుల్వా తతంగం చాలా బాగుంటుంది. అమ్మాయికి సేరా కట్టేసి తలకు పువ్వులు కట్టేసి ఈ నికా అనేది చేస్తారు. అందరైతే నికా చేసిన తర్వాత ఇంకా జుల్వా చేస్తున్నారు. జుల్వా చేసిన తర్వాత అందరూ ఫోటోలు దిగుతున్నారు. అందరు ఫొటోస్ దిగిన తర్వాత ఇప్పుడు నెత్తి మీద, అమ్మాయి నెత్తి మీద అక్షింతలు అన్నట్టు, అది బియ్యం పోస్తారు అన్నట్టు. ఈ బియ్యం సిస్టమ్ కొంతమంది ఇళ్ళల్లో ఉంటుంది, కొంతమంది ఇళ్ళల్లో ఉండదు. వీళ్ళ ఇళ్ళల్లో ఉంటుంది కాబట్టి బియ్యం వేస్తారు. బియ్యం వేసిన తర్వాత ఇంకా ఇద్దరికైతే అద్దంలో ముఖం చూపిస్తారు. ముఖం చూపించిన తర్వాత అమ్మాయి పేరు చెప్పాలి, అబ్బాయి అట్లా ఉంటుంది. ఆ తతంగం అంతా ఉంటుంది ఇక్కడ. చాలా బాగుంటుంది. ఇది గమ్మత్తుగా సాగేది ఇది. చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా అందరైతే హ్యాపీగా ఇక్కడ ఉన్నారు అందరూ. ఈ జుల్వా చూడటానికి చాలామంది అయితే లేడీస్ అయితే చాలామంది వస్తారు. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అసలు, చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలామంది చేయట్లేరు. నికా అయిపోగానే భోజనాలు చేసేసి ఇద్దరు కూర్చొని బీదాయి దండలు మార్చుకొని వెళ్ళిపోవటమే. ఇంకా ఈ తతంగం అంతా చాలామంది చేయరు, కానీ కొంతమంది అయితే ఇష్టంగా చేసుకుంటారు. ఇట్లా చేసుకోవచ్చు అన్నట్టు. ఈ జుల్వా బాగుంటుంది. ఈ జుల్వా మొత్తం వేసిన తర్వాత ఇంకా చాలాసేపు పడుతుంది అన్నట్టు. అబ్బాయికి అమ్మాయికి ఒకళ్ళకొకళ్ళు తినిపిస్తుంటారు. అద్దంలో చూపిస్తారు అమ్మాయి ముఖం. అబ్బాయి ఫస్ట్ సారి చూస్తున్నాడు కాబట్టి అమ్మాయి ముఖం అయితే డైరెక్ట్గా చూపించరు, ఇట్లా అద్దంలో పెట్టి చూపిస్తారు అన్నట్టు. నిండుగా కప్పేసి చేసేసి చేస్తారు. ఇట్లా ఇద్దరికి ఇట్లా పైనుంచి ముసుగు వేసి ఆ అద్దం పెట్టి అందులో అమ్మాయికి ముఖం చూపిస్తారు. ఇక్కడ ఆడపడుచులు, వరుసైన వాళ్ళు అందరైతే ఆట పట్టిస్తూ ఉంటారు. ఇంకా జుల్వా అయితే అయిపోయింది. జుల్వా అయిపోయిన తర్వాత మరి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి చేతిలో చెయ్యి వేసి అప్పగింతలు అన్నట్టు భోజనాలు చేస్తున్నారు ఒక పక్క. ఇంకా చూడండి, అందరైతే భోజనాలు చేస్తున్నారు. చికెన్ బిర్యానీ, రుమాలి రోటీ, రెడ్ చికెన్, ఇంకా కద్దుకి ఖీర్, ఇవైతే ఫుడ్ మెను. బాగుంది, చాలా టేస్టీగా చేశారు. మా వాళ్ళందరూ బంధువులు, వీళ్ళు ఆడిబిడ్డ కోడలు, ఇంకా మా మనమ్మ చూడండి, మనమ్మ తెలుసుగా మీకు. ఇంకా మా వియ్యపురాలు, మా వియ్యపురాలు,
మా మరిది వాళ్ళ వియప్రాలు, వీళ్ళందరూ మా వియప్రాళ్ళు, మా తోటి కోడళ్ళు అందరూ అయితే కలిసి అయితే భోజనాలు చేస్తున్నారు ఇక్కడ. మా మరిది కూతురు ఇంకా ఇంకా పెళ్ళి కొడుకు, పెళ్ళి కూతురు, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి అయితే ఇక్కడ అరేంజ్ చేసాం. వీళ్ళందరూ భోజనాలు చేస్తున్నారు. పెళ్ళి కొడుకు ఫ్రెండ్స్ వీళ్ళందరూ చుట్టాలు అందరు ఇక లాస్ట్లో ఇక అందరూ అయితే భోజనం అయితే చేస్తున్నారు. చూడండి, మా పిల్లలు వాళ్ళందరూ ఇక అందరూ కూర్చున్నారు అన్నట్టు. లాస్ట్లో మెయిన్ టేబుల్ మీద అందరు కూర్చొని భోజనాలు అయితే చేస్తున్నారు. అయితే లాస్ట్ భోజనాలు అయినాక అమ్మాయి అయితే వెళ్ళిపోతుంది అత్తగారింటికి. ఇంకా భోజనం చేసిన తర్వాత పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు అయితే కలిసి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, కూర్చొని అయితే ఏదో మాట్లాడుకుంటున్నారు. ఓకేనా, మరి ఇప్పుడైతే ఇక అమ్మాయికి అయితే పంపించేద్దామా. మరి ఇక అయిపోయింది కదా. మరి అప్పగింతలు అన్నప్పుడు ఇక్కడ గంధం పెట్టి గోడకి అచ్చులు పెట్టేసి అమ్మాయివి నేను ఒక షార్ట్ వీడియో కూడా పెట్టినది. వెళ్ళేటప్పుడు ఇట్లా చేయాలన్నట్టు. ఇట్లా చేసిన తర్వాత అమ్మాయికి అయితే పంపించేస్తున్నాం. ఇక మా ఆయన, నేను, అత్త వాళ్ళ అత్తకి, వాళ్ళ మామకి అమ్మాయి చేతిలో చెయ్యి పెట్టేశాం. మీ అమ్మాయిలాగా చూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ చేతిలో పెట్టేసిన తర్వాత అబ్బాయి అయితే ఎత్తుకుంటున్నాడు అమ్మాయిని. ఈ సిస్టమ్ కొంతమంది ఫాలో అవుతున్నారండి, కొంతమంది అయితే ఫాలో కావట్లేదు, కొంతమంది అయితే నడుచుకుంటూ వెళ్తారు. అబ్బాయి అయితే మంచిగా ఎత్తుకొని వెళ్తున్నాడు. కొంతమంది ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా చేస్తారు అన్నట్టు. ఎత్తుకొని ఇప్పుడైతే బస్ దాకా వెళ్ళాలి. చాలా దూరం కదా వెళ్ళేది, బస్సులోనే వెళ్తున్నారు. అందరూ ఒకటే బస్సులో వెళ్తున్నారు అన్నట్టు. చూడండి, నా ఛానల్ని లైక్ చేయండి.